కర్నూలులోని సాయి స్పోర్ట్స్ అకాడమీని తరలిస్తున్నారంటూ వస్తున్న వార్తలను మంత్రి టీజీ భరత్ ఖండించారు. ఎంపీ నాగరాజు, శాప్ చైర్మన్ రవి నాయుడుతో కలిసి సాయి స్పోర్ట్స్ అకాడమీని మంత్రి భరత్ సందర్శించారు. ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు స్పోర్ట్స్ అకాడమీ తరలిపోతోందని ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అకాడమీ ఆధునికీకరణ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని స్పష్టం చేశారు. టీజీవీ గ్రూప్ నుంచి కూడా 15 లక్షలు మంజూరు చేశామన్నారు. వైసీపీ నేతలు అపోహలు వీడాలని, ప్రచారం కోసం రాద్ధాంతం చేయడం తగదన్నారు. పాసిబుల్ టీజీవీ గ్రూప్ తరఫున లేకపోతే మన గవర్నమెంట్స్ ఉన్నప్పుడు అంతా కూడా వీ హావ్ సపోర్టెడ్ బిగ్ వే ఫర్ స్పోర్ట్స్. ఈ రోజు కూడా ఈ ఇష్యూ విషయంలో ఎక్కడైతే స్ట్రెంథనింగ్ ప్రాబ్లం ఉంది, ఇట్లా రాళ్ళు పడుతున్నాయి స్లాబ్ నుంచి, ఆ ఇష్యూ ఉందని చెప్పి తెలిసిన వెంటనే దాదాపు మా వాళ్ళతో ఎస్టిమేట్ చేస్తే ఒక 15 lakhs అవుతుంది, మీరు స్టార్ట్ చేసేయండి, డిలే చేసే పని లేదు దీని విషయంలో అని చెప్పి నేను క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ 15 లక్షలే కాదు, ఈవెన్ 50 లక్షలు కానీ, ₹1 కోటి కానీ దే ఆర్ రెడీ టు డూ ఫ్రమ్ సాప్. మన అపోజిషన్ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి, మనము లేనిది సృష్టించి దాన్ని ఏదో ప్రోపగాండా చేసేసి ఏదో మార్క్స్ తీసుకోవాలంటే అది అయ్యే పని కాదండి. ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు ఉండేది. సాయి సెంటర్ని మారుస్తున్నారని చెప్పేసి గత సంవత్సరం నుండి లేనిపోయిన అభాండాలు వేస్తూ, అపోహలకు గురి చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చారు. నిధుల కింద 10 లక్షలు ఇచ్చి గ్రీన్ గ్రాసరీ పెంచాలంటూ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. శాప్ చైర్మన్ అటువంటి రవి గారు, మంత్రివర్యులు, బీసీఎండీ చైర్మన్ గారు అందరూ ఒక వేదిక మీద కూర్చొని ఈ సాయి సెంటర్ ఎక్కడ తరలిపోదు, అంతేగాక ఈ సెంటర్కు ఇంకా అదనంగా ఏవి ఆటలు ఇవ్వాలని చెప్పేసి 2 గేమ్స్ ఇవ్వాలి అదనంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సెంటర్ని ఎక్కడి నుంచి పంపించడానికి వీలు లేదు, ఇది ప్రభుత్వ నిర్ణయం. స్పష్టంగా నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పమని కూడా చెప్పారు. స్పోర్ట్స్ మన్సుఖ్ మాండవ్య గారికి కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. 3.5 కోటి పైన నిధులు వెచ్చించి సొంత నిధులతో ఈరోజు ట్రాక్ కావచ్చు, అదేవిధంగా పికిల్ బాల్ కావచ్చు, కోర్ట్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఆ నిధులన్నీ కూడా కేటాయించి శరవేగంగా పనులు కూడా మొదలుపెట్టారు.